మిగతా ఇలా తీసేటప్పటికి ఒక 20 మంది ఉండేవారు అక్కడ, టీవీ పెట్టరా అని. అంటే అవన్నీ మీ తిమ్మరాజుపల్లి చూస్తుంటే నాకు గుర్తొచ్చాయి. నిజంగా హ్యాట్సాప్ అన్న కిరణ్ అబ్బవరం గారికి హ్యాట్సాప్ చెప్పాలి ఇలాంటి కథ తెలుగు ప్రేక్షకులకు తీసుకొచ్చినందుకు. ఓకే, మీ రామచంద్రయ్య క్యారెక్టర్ కూడా నీ అమ్మ టీవీయా నీ ఏంటది? దానమ్మ టీవీ చాలా బాగుంది. చెప్పండి, ఆ టీవీని చూపేసింది ఎవరన్నా అసలు? మొత్తానికి అందరూ నన్నే అనుకుంటారు. దీంట్లో అన్ని కోణాల్లో టీవీ పాత రోజుల్లో మీరు చూశారు, పాత రోజుల్లో నేను చూశాను అనేది చెప్తున్నారు కానివ్వండి. మనుషుల మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా మునిగారు చాలా గొప్పగా చూపించాడు. ఆ రోజుల్లో ఒక భార్యాభర్త కొట్టుకున్నా, ఒక ఊళ్ళో చిన్న తగాదా వచ్చినా, ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ ఒక పెద్ద మనిషిగా ఉండి ఏదో ఒకటి లెవెల్ చేసి సాయంత్రానికి ఒకటైపోతారు. ఇప్పుడు ఈ రోజుల్లో జరిగే సంభాషణలో భార్యాభర్తల్లో విడిపోయారంటే కలిసే పరిస్థితులు ఉండట్లేదు. చిన్న ఈగోస్, చిన్న ప్రాబ్లమ్స్తోనే చాలా తెగదింపులు అయిపోతున్నాయి. ఇదన్నిటికి కూడా ఇది ఒక తిమ్మరాజుపల్లి ఒక మోటివేషన్ సినిమాగా నేను ఫీల్ అవుతున్నాను. పాత రోజుల సినిమా కూడా కాదు, ఇది ఒక మెసేజ్ మూవీగా కూడా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్. మీరు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి. Many thanks to you.